తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రోజా చెప్పింది అంటే జగన్ 2.0 ఏమవుతుందో మీకు తెలుసుగా. తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా ఈవిడేదైనా మాట్లాడారు అని అంటే మామూలుగా కాదు, దానిపైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఉంది. దానికల్లా కారణం ఏంటి అంటే అవి ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది అని చెప్పేసి అయితే మాత్రం చాలామంది సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు, షేర్లు చేసుకుంటూ ఉంటారు. అంతెందుకు, మొన్న జరిగిన వరల్డ్ కప్లో ఇండియా విల్ విన్ ద వరల్డ్ కప్ అని చెప్పేసి అంది. అయిపోయింది, ఫైనల్స్లో ఓడిపోయాం. తర్వాత 2024 జగన్ అన్న వన్స్ మోర్ అన్నారు, అయిపోయింది. ఆ తర్వాత చివరికి పొరుగు రాష్ట్రంలో స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళారు. స్టాలిన్ గారిని ఏమన్నారు, ఇదిగో స్టాలిన్ అన్న మీరు అసలు సూపరు అది అన్నారు. పాపం ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవాలి. ఇది రీసెంట్ ట్రాక్ రికార్డ్. ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను అవన్నీ చెబితే ఈ వీడియో అసలు కథ అంతా ఎటు వెళ్ళిపోద్ది. సరే, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈవిడ మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2.0 అని చెప్పేసి ఏదో యాప్ అన్నారు కదా, జగన్ 2.0 సూపర్ యాప్ అట. ఆ యాప్కి సంబంధించి ఇప్పుడు ఈవిడ మాట్లాడుతున్న మాటలు ఏంటో ఒకసారి మనం విందాం. చంద్రబాబు నాయుడు చేసే డిజిటల్ కుట్రలని ఛేదించడానికి వచ్చిన ఒక సూపర్ ఆయుధం ఈ జగనన్న 2.0 సూపర్ యాప్. ఇది వైఎస్ఆర్సీపీ అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు నార్మల్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోకూడదు అన్నమాట, ఓన్లీ వైసీపీ వాళ్ళకి. అనేది కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని అట్లా ఏం కాదనమాట. మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేతిలో ఇది ఒక డిజిటల్ వేదిక. సోషల్ మీడియాలో ప్రచారం నుంచి కార్యకర్తల రక్షణ వరకు, అలాగే ప్రజా సమస్యల్ని నాయకత్వానికి చేర్చడం. అది చదువుతుందామా చెప్పట్లా, చదువుతా అక్కడ చూస్తా చదువుతా చెబుతుంది ఈ విషయం. కాకుండా పార్టీ సమాచారాన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకత్వానికి చేరవేర్చేంత వరకు ఈ యొక్క యాప్ సూపర్ గా పనిచేస్తుంది. సో దీంట్లో చాలా విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనది, ప్రజలకు అవసరమైనది, ప్రజల సమస్యల్ని ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా మన నాయకత్వానికి చేరవేసే అవకాశం ఉంటుంది. అవును, మన ఫోటోలు, వీడియోలు ఇవన్నీ ఇప్పుడు యాప్ లేకపోతే చేరవేయలేరా? ఇప్పుడు మనకి అనేక రకాలైన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ట్విట్టర్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మరి ఆ ప్లాట్ఫామ్స్లో ఏంటి అన్న చెప్పినట్టు డిలీట్ చేస్తున్నారా? నేనా డిలీట్ చేస్తున్నారని డిలీట్ చేసే కంటెంట్లు మీరు అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పేసి ఉద్దేశమా? తాగునీరు సమస్య అయినా, మరి తాగునీరు సమస్య అయితే మామూలు ప్లాట్ఫామ్లో పెట్టచ్చు, లేకపోతే ప్రెస్ను ఉద్దేశించి తెలియజేయచ్చు. సరే, ప్రతిసారి ప్రెస్ కుదరదు కాబట్టి ఓ వాట్సాప్ గ్రూప్లో పెట్టినా సరిపోతుంది, వైసీపీ వాట్సాప్ గ్రూప్ అని. మరి ఇప్పుడు యాప్ ఏందో, సరే యాప్ ఉండటం తప్పనేం కాదు, కాకపోతే యాప్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా ముఖ్యం. ఇప్పుడు చెబుతున్నట్టు ఈ సమస్యలు ఉంటే బ్రహ్మాండం. కరెంట్ అయినా, పెన్షన్ అయినా, మహిళలైనా, విద్యార్థులైనా, రైతులైనా, ఎవరి సమస్యనైనా వేరుగా మనం నాయకత్వానికి చేరవేసే అవకాశం ఉంటుంది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మెడలు వంచే కార్యక్రమం చేయడానికి సులభతరం అవుతుంది. ప్రభుత్వం మెడలు ఉంచుతారంటే ఎక్కడ ఉంచుతారు? మెడలో ఈయన ఉంచుతారు వెళ్ళాను అని చెప్పేసి అప్పట్లోనే ఆయన పైన చాలా వచ్చింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని జగన్మోహన్ రెడ్డి గారు అని ఎన్నికలకు వెళ్ళారు. గెలిచిన తర్వాత ఏమన్నారు? ఏమల్లా ఆయన మెడలు ఉంచారని చెప్పేసి అప్పుడు ప్రజలను ఎవరినట్టు చెప్తారు. అది సంగతి. ఇప్పుడు మెడలు ఉంచుతాడా? ఏం ఉంచుతాడు? వంచాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అసెంబ్లీకి రావాలి. రోజా గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి దానిపైన ప్రశ్నలు సంధిస్తే అప్పుడు ప్రభుత్వం మెడలు వంచినట్టు. నేను ప్రెస్ మీట్లే పెడతా, లేకపోతే ఇలా మైక్ ముందే మాట్లాడతా అని అంటే పనులవో. అసెంబ్లీకి రండి, అది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే డిజిటల్ వేదికలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు కేసులు ఎందుకు? మీ మీద ఉన్న కేసులే సరిగ్గా ఓపెన్ చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నారు. తప్పుడు కేసు దాకా వెళ్ళారు. మీ మీద ఆ కేసు ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు అంటే దాంట్లో ప్రభుత్వ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి అని చాలామందికి అర్థమవుతూ ఉంది. దానికి తప్పుడు కేసుల దాకా అవసరం లేదు. రెడ్ బుక్ ఏమీ లేదు. రెడ్ బుక్ ఉంటే అసలు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ఎలా మాట్లాడతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ యొక్క సమాచారాన్ని
ఎవరైతే చేస్తున్నారో ఆ అఫీషియల్స్ కానీ లేదా కూటమి ప్రభుత్వ నాయకుల సమాచారాన్ని కనుక మనం అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా శిక్షించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మరీ దారుణమేగా, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారంట. డిజిటల్ లైబ్రరీ ఉంటుంది. గతంలో మన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఇదేనండి, ఇది అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు గతంలో మనం చేసిన మంచి కార్యక్రమాలు ముందు కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులు కానీ దౌర్జన్యాలు కానీ రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదేమో దాడులు దౌర్జన్యాలు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏమో మంచి పనులు, అభివృద్ధికరమైన పనులు. మరి ప్రజలు పిచ్చోళ్ళ? మీరు అంత మంచి పనులు చేసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది? మీరు ప్రజలను తప్పుపడుతున్నారా, లేకపోతే మీకు మీరు ఎలివేషన్లు ఇచ్చుకోవడం ఇంకా ఆరపలేదా? ఈ ఎంతకాలం కంటిన్యూ చేసుకున్నా సరే అసలు మీ మాట క్రెడిబిలిటీ ఎంత ఉందనేది కూడా ప్రజలు పట్టించుకుంటారుగా. తెలుసు కదా మనకి, మనం ఓటమి చెందింది ఎంత? 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయాం. నెక్స్ట్ ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమో జనసేన ప్రభుత్వమో రాకుండా ప్రజల్ని చైతన్యపరిచి భవిష్యత్తులో మరలా టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం రాకుండా చూస్తారంట. రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను దీని తర్వాత ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో సర్వే, ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్తో ఏంటి అనేది ప్రతి పార్లమెంటరీ వేదికగా ఎలా ఉంది అనేది నేను తెలియజేస్తా. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఈవిడ చెబుతున్న దానికి ఎలా ఉంది అనేది. దానికి మంచి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో మనం అనేక మంచి కార్యక్రమాలు చేశాం. వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ లేకుండా పోయింది. ఎందుకని మనకు చెప్పుకునే అవకాశం ఎందుకు లేదు? ఎందుకు చెప్పుకోలేకపోయారు? మీరు చెప్పారు, ఎందుకు చెప్పలా? చెప్పిన నమ్మలా ప్రజలు. ఎందుకంటే మనం చేసిన దాడులు దాష్టికాలు అది ఎక్కడ ఒకటా రెండా ప్రతి వీడియోలో చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాను మీరు మాట్లాడే మాటలకి. సరే, ఇందులో కొన్ని చెప్పాలి అంటే ఓ విధంగా కోడికత్తి సీన్ ఉన్నాడు కదా, జనపల్లి శ్రీనివాస్ అతని పేరు అసలు యాక్చువల్గా. చివరి కోడికత్తి సీను చేసేసారు. ఆ కుర్రోడికి బెయిల్ రాలా పాపం. 18 ఏళ్ళ కుర్రోడు, ఏదో చిన్నపిల్లోడు ఊరిని కత్తితో ఇట్లా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారేమో మరి కనీసం కోర్టుకు కూడా వచ్చి దానికి కేసు కూడా చెప్పాలా, సాక్షిగా రమ్మంటే. దానికి సంబంధించి ఓ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడిగా రమ్మంటే వెళ్ళాలా, మరి ఎందుకు వెళ్ళలేదు అది తెలీదు. అది అరాచకం కిందగా వచ్చిద్దా, ఎలా ఉంటుంది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఏళ్ల పాటు అతన్ని జైల్లో మగ్గేలాగా చేశారు. ఏది చిన్నపిల్లాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏదో కత్తితో ఎట్లా అంటే దానికి 5 ఏళ్ళు బెయిల్ రాకుండా చేస్తారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి ఇది? ఒకసారి రోజా గారికి చెప్పండి. కానీ ఈ రోజు చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా కేవలం అబద్ధాలతో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నాయకత్వం మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ, అలాగే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏ విధంగా కూటమి ప్రభుత్వం బ్రతుకుతుందో ఇది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజు ప్రజలకు రక్షణ కల్పించడం లేదు, ప్రజలకు వెల్ఫేర్ ఇవ్వట్లేదు. ఈ రోజు ప్రజలకు అవసరమైన డెవలప్మెంట్ చేయకుండా కేవలం మరి ఎవరికి అవసరమైన డెవలప్మెంట్ ఇది? అమరావతి డెవలప్మెంట్ ఎవరికి? ఇప్పుడు ఏమో చెప్పిన డెవలప్మెంట్ కావాల్సింది ఏందనుకుంటున్నారు? రిషికొండలో ఈవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు చూసారా, అది వెల్ఫేర్ అంటే ఏంటో తెలుసా? అమ్మ ఒడి అనేది ఒకళ్ళకి ఇస్తారు చూసారా, అది వెల్ఫేర్ అంటే. ఇప్పుడు తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు 100 మందికి ఇస్తున్నారు కదా, అది అసలు వెల్ఫేరే కాదు. ఇది మన మాజీ మంత్రి రోజా గారు చెప్తున్నది. అవినీతితో దోచుకున్నామా దాచుకున్నామా, ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టామా. వెరీ గుడ్. ఏది రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్ళినట్టుగా, చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళినట్టుగా అలా అన్నమాట. కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఆయుధమే ఈ జగనన్న 2.0 సూపర్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాలు కానీ ప్రజలకు అవసరమైన సమస్యల్ని ఈ రోజు మన పార్టీ అధిష్టానానికి చేరవేయటమే కాకుండా పార్టీ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు కానీ, ఆయన వెళ్తున్న సమావేశాలు కానీ, ఆయన ప్రజలకి అండగా నిలబడి పోరాడుతున్న పోరాటాలు కానీ మరి ప్రజలకి కార్యకర్తలకి అందరికీ తెలియజేసే విధంగా ఈ యాప్ ని ఉపయోగించుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమంటారు, రేపు వచ్చిన తర్వాత మొత్తం ఎరగదీసేస్తాం అది ఇది అని చెప్పేసి అంటారు. సో మేము వస్తాం అంటే ఏంటో తెలుసు కదా, అది రోజా గారు చెప్పారంటే అది మీకు ఏమర్థమైందో కామెంట్లో చెప్పండి. నాకు మీరు డైరెక్ట్ వీడియోలో ప్రజలకు తెలియజేసేయండి. సో ఎందుకంటే ఆ వైనాడు 175 అన్నారు, ఎవరిని అసెంబ్లీ గేట్ తాకని ముందు ఇవే ఫస్ట్ ర్యాంక్ ఈవిడే. దాంట్లో ఎవరిని కూడా అసెంబ్లీ గేట్ తాకలేవు. పవన్ కళ్యాణ్ సైతం ఎలా మాట్లాడింది, నువ్వు ఎవడరా అని మాట్లాడింది. ఇప్పుడు ఏమి ఎక్కడ ఉందో తెలియదు అసలు. ఈవిడ అసలు కనీసం ఆ నియోజకవర్గంలో ఉందో లేదో, అప్పుడప్పుడు మాత్రం వీడియోల్లో నేను ఉన్నానని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేస్తా.
ఉంటుంది అని సామాన్య ప్రజలు సైతం అసలు మీ జిల్లాలోనే అభిప్రాయపడుతూ ఉన్నారు. రోజా పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. అది తమిళనాడు, ఆంధ్రానా, అటా ఇటా అనేది. చివరికి తమిళనాడు వెళ్దామంటే తమిళనాడులో లేకుండా పోయింది. ఇప్పుడు చివరికి ఆంధ్రాలో అంటే ఆంధ్రాలో పరిస్థితి అట్లా ఉంది. సో పక్కన తమిళనాడు వెళ్దామా అంటే తమిళనాడు పరిస్థితి ఏమైందో తెలుసు. ఈవిడ ఆ మాట అన్నారో లేదు, పాపం స్టాలిన్ పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. చివరికి ఆ తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో అంటారా, అసలు తమిళనాడు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో నెగ్గిపోయింది. మరి ఈ రకమైన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడదామన్న అవకాశం లేకుండా మరి ఇట్లాంటి వీడియోలు కూడా రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? రోజా గారి మాటలతో మేము వచ్చేస్తామంటే అది ఏమవుతుంది అనే అభిప్రాయం అయితే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.